హాయ్ అండి, ఈరోజు మన ఛానల్లో స్వీట్ బోండా రెసిపీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా దానికి 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బెల్లం, ఒక 4 టీ స్పూన్ల బొంబాయి రవ్వ, కొంచెం సోడా ఉప్పు, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ముందుగా బెల్లాన్ని కరిగించుకోవాలండి. కొంచెం వాటర్ వేసేసి కరిగించుకున్న తర్వాత ఆ బెల్లం నీళ్ళు చల్లగా అయిన తర్వాత అందులో గోధుమ పిండి, బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలండి. అది బాగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత మనం చపాతీ పిండిలాగా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు దాన్ని బాగా నాననివ్వాలండి. ఒక అరగంట తర్వాత నానిన తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసేసి మనం తయారు చేసుకున్న కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని 4 వైపులా వాటిని అలా కట్ చేసేసుకొని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెడితే పైన ఎర్రగా అవుతుంది కానీ లోపల ఉడకదండి, అంత పిండి పిండిగా ఉంటుంది. మంట మీడియంలో పెట్టుకొని 2 వైపులా చక్కగా ఎర్రగా ఉంచేంత వరకు వేపుకోండి. అవి వేడి మీద ఉన్నప్పుడు మెత్తగానే ఉంటుందండి. చల్లారిన తర్వాత గట్టిగా అవుతాయి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. స్వీట్ బోండా చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, పిల్లలకు కూడా నచ్చుతుంది. సమ్మర్ కదండి, పిల్లలకు కూడా రకరకాల ఐటమ్స్ చేసి పెట్టండి. మన ఛానల్లో కొత్త వీడియోస్తో నేను ముందుకు వస్తానండి. ఈజీ వేలో ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి. మామ్ అండ్ డాటర్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి రేపు మరి ఒక కొత్త వీడియోతో. అంతవరకు బాయ్ అండి.